Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్లోని పాఠ్యాంశాలని మనం విశ్లేషిస్తున్నాం, మనం చర్చిస్తున్నాం, మనం అధ్యయనం చేస్తున్నాం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనే అంశంలో సంక్షేమ పథకాలు అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి మనం విస్తృతంగా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వెనుకబడిన తరగతుల గురించి, అంటే వెనుకబడిన తరగతుల కోసం, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం, వీరికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, అసలు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వెనుకబడిన తరగతుల వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారనే విషయాన్ని ఈరోజు చూద్దాం. ముఖ్యంగా అసలు ఆ కార్యక్రమాలు ఏమిటనే విషయాన్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా గొర్రెల పంపిణీ పథకం అంటే ముఖ్యంగా యాదవులకు, గొల్లలకు, కురుమలకు ప్రభుత్వం ఈ గొర్రెల పంపిణీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. గొర్రెల పంపిణీ ద్వారా ఆ గొర్రెలను వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చుకొని లేకుంటే పెంపకం చేసుకొని పెద్దగా అయిన తర్వాత మాంస విక్రయానికి వాటిని అమ్మడం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. వారికి ఆర్థికంగా చాలా లాభం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా యాదవులు, గొల్లలు, కురుమలు అందరూ కూడా వెనకబడిన తరగతులు కాబట్టి అనాదిగా వారు గొర్రెల పెంపకమే చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం వారికి ఉపయోగపడిందని మనం చెప్పుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే బర్రెల పంపిణీ పథకం. తెలంగాణలో పశువుల కొనుగోలుకు 50% రాయితీ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పథకం అంటే ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో గేదెలను లేకుంటే బర్రెలను కనుక ఇచ్చినట్లయితే, ఈ బర్రెలు తీసుకోవడానికి ఎవరైతే ముందుకు వచ్చినట్లయితే 50% వారికి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. తద్వారా వారు పాల ఉత్పత్తులను అమ్ముకొని వారు ఆ 50%ని రుణం మాదిరిగా తీసుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇంట్లో ఉండి వారు ఈ బర్రెలను పెంపకం చేసుకొని పాల ఉత్పత్తులతో తమ యొక్క స్వయం జీవనోపాధిని సాగిస్తున్న సందర్భాలు ఎంతో ఉన్నాయి. తెలంగాణలో మరొక కార్యక్రమం ఏమిటంటే చేనేత రుణమాఫీ. అంటే చేనేత రంగంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కనుక 2014 నుండి 2017 మధ్యకాలంలో తీసుకున్న రుణాలను రద్దు చేసింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఏమిటంటే అనాదిగా వారు సాంప్రదాయంగా చేనేత వృత్తిలో ఉన్నారో వారు ఏమాత్రం దిగుబడి లేకుండా ఉన్నారు. వారిని ప్రోత్సహించడానికి, వారు చేస్తున్నటువంటి పనిని సంరక్షించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి రుణమాఫీ పథకం అనే పథకాన్ని ఏర్పాటు చేసింది. అంటే 2014 నుండి 2017 వరకు వారు ఏదైతే రుణాలు తీసుకున్నారో దాని అన్నిటిని కూడా మాఫీ చేయటం జరిగింది. ఇది కూడా వెనుకబడిన తరగతులకు చేసినటువంటి మరొక కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం ఏమిటంటే చేపల పెంపకం. అంటే తెలంగాణలో సమీకృత చేపల పెంపకం అభివృద్ధి పథకం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాం. అంటే చేపల పెంపకం ద్వారా ముఖ్యంగా గంగపుత్రులు, బెస్తవారు, ముదిరాజులు అంటే ఈ వృత్తిలో ఉన్నటువంటి ఎవరైతే వెనకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. వారు కొంతకాలం చేపల పెంపకాన్ని చేసి దాని ద్వారా వారు వ్యాపారం చేసి ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కున్నాయనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకు తెలియవస్తుంది. కాబట్టి వెనుకబడిన తరగతులకు అందించినటువంటి మరో కార్యక్రమం చేపల పెంపకం అని మనం తెలుసుకోవాలి. ఇక మరొక కార్యక్రమం ఏమిటంటే తెలంగాణలో వెనుకబడిన కులాలకు 1 లక్ష వరకు 100% పెట్టుబడి రాయితీ. అంటే మనకి ఆగస్టు 2018 నుండి వెనుకబడిన తరగతుల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం 100% పెట్టుబడి రాయితీ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా కొంతమంది వాళ్ళు రుణాలు తీసుకొని వాళ్ళు రాయితీ కూడా పొందడం జరిగింది. ముఖ్యంగా
తెలంగాణ మొత్తంలో కనుక చూసినట్లయితే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు వెనుకబడిన తరగతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా వారు చేస్తున్న వృత్తిలో ముఖ్యంగా నైపుణ్యాన్ని సంపాదించుకోవటం కావచ్చు, లేకుంటే రుణాలు తీసుకొని చక్కగా తిరిగి రుణాలను కట్టడం కావచ్చు, లేకపోతే వారు తీసుకున్నటువంటి రుణాలతో జీవితంలో అంటే వారు ముందుకెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణలో అనేక కార్యక్రమాలు వారి సామాజిక హోదాకు కానీ, లేకుంటే గౌరవానికి కానీ, లేకపోతే ఆర్థికంగా కూడా బలోపేతం కావడానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మంచి ఉదాహరణలు కనబడుతున్నాయి. అంటే మనకు వెనకబడిన తరగతిలో అనేక కులాలు ఉంటాయి. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని రూపొందించి అందించటం జరిగింది. కల్లుగీత కార్మికులకు కూడా వారికి కొంత వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా, అంటే ఈ వెనుకబడిన తరగతుల ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఇవ్వటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి నిరంతరం కొత్త కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులోనే ముఖ్యంగా వారికి ఇప్పటికి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఇక ముందు కూడా ఏ కార్యక్రమాలను అమలు చేయాలనే ఉద్దేశంతో విస్తృతమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వల్ల అందరికీ కూడాను అనేక కార్యక్రమాలు రూపొందించడం వల్ల వారు ఆర్థికంగా నిలదొక్కొని సమాజంలో విద్యాపరంగా ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశాలు మనకు మెరుగ్గా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా 500 కోట్లను కేటాయించడం జరిగింది. అప్పుడు ఏ వృత్తుల్లో ఉన్నవారున్నారో వారందరినీ గుర్తించి, ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, గౌడ, లేకపోతే కంసాలి ఇలాంటి కులాల్లో ఉన్నటువంటి వారిని గుర్తించి వృత్తిపరమైనటువంటి శిక్షణలను కల్పించి, మన రాష్ట్రంలో కనుక శిక్షణా కేంద్రాలు లేనట్లయితే వేరే రాష్ట్రాల్లో కూడా శిక్షణకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి వచ్చినాక వారికి కావలసినటువంటి పనిముట్లను వారికి అందించి, ఆ పనిముట్ల పైన కూడా ఈ కార్పొరేషన్ ద్వారా శిక్షణలు ఇప్పించి, అంతేకాకుండా వారికి ఆ వృత్తిలో నిలదొక్కునే విధంగా రుణాలను అందించి, అదేవిధంగా వారందరినీ కూడా అదే వృత్తిలో మెరుగైనటువంటి సేవలు సదుపాయాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక టైలర్ మేడ్ అంటే ఎవరికి ఏ పనులలో నైపుణ్యం ఉందో, నైపుణ్యంతో కొత్త టెక్నాలజీని వాడుకొని రాణించాల్సిన అనుకుంటున్నారో వారందరికీ కూడా సపరేట్గా ట్రైనింగ్లు లేకుంటే లోన్స్ ఈ కార్పొరేషన్ల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల నుండి తెలంగాణలో ఎంతోమంది యువకులు ఈ శిక్షణలన్నిటికీ కూడా ప్రేరణ పొంది, అదేవిధంగా ఔత్సాహికులైనటువంటి వారు సొంతంగా కూడా వారు జీవనోపాధిని సాగించడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలతోటి ప్రేరేపితమై తమ సొంతంగా కూడా వారు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి వెనుకబడిన తరగతులకి ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలు కూడా వెనుకబడిన తరగతులని ప్రోత్సహించినట్లయితే తప్పకుండా వారు కూడా మిగతా వారిలాగానే వారి సమాజంలో తమదైన శైలితో వాళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తారని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మనందరం వాటిపైన అవగాహన చేసుకోవాలి, ఆ స్కీమ్స్ పైన అవగాహన పెంచుకోవాలి. మీరందరూ కూడా ఈ పాఠ్యాంశం ద్వారా అవగాహన పెంచుకున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.